హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. సునీతా విలియమ్స్ రియల్ సూపర్ స్టార్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచానికి నిజమైన సూపర్ స్టార్. ఎందుకు ఇలా అంటున్నానంటే, తనకి ఇప్పటికీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇప్పటిదాకా 300 రోజులు అక్కడ ఉందన్న రికార్డు ఉంది. ఆమెకి 2 సార్లు వెళ్ళింది, తర్వాత మళ్ళీ 3rd టైం వెళ్ళింది. సో ఇప్పుడు ఏకంగా 9 నెలలు ఉంది అక్కడ. సో అయితే ఈ 9 నెలలు ఉండడానికి కారణం ఏంటి? జూన్ 6థ్కి వెళ్ళిన సునీతా విలియమ్స్ 9 నెలలు ఉండి నిన్న 19థ్కి వచ్చింది, మార్చ్ 19థ్కి. అసలు ఈ మధ్యలో మొత్తం జరిగిన స్టోరీ ఏంటి, ఈ రాజకీయాలు ఏంటి అర్థం కావాలన్నా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఏంటి, అది ప్రపంచానికి ఎందుకు అవసరం, అది మనం తెలుసుకోడానికి ట్రై చేద్దాం. ఓకేనా? చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా మనం విశ్లేషిద్దాం. ఓకేనా? డన్. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇది భూమికి 400 కిలోమీటర్ల పైన ఉంటుందన్నమాట. సో భూమికి 400 కిలోమీటర్ల పైన ఎర్త్ ఉంటుంది కదా, దీని చుట్టూ తిరగాలన్నమాట. అయితే ఒకవేళ దీని స్పీడ్ ఎంత ఉంటుందంటే 12,700 km/h ఉండొచ్చు, ఇంకే నా అంచనా ప్రకారము. సో అంత స్పీడ్ తోటి ఇది తిరగాలి. ఏ మాత్రమైనా ఈ కాన్స్టెంట్ స్పీడ్ కానీ ఇది కానీ కరెక్ట్ క్యాలిక్యులేషన్ కానీ లేదనుకోండి, ఏమైపోతుందంటే భూమికి ఉన్న గ్రావిటీ ఏదైతే ఉందో గుంజేస్తుంది. సో ఈ ఏదైతే స్పేస్ స్టేషన్ ఉందో ఇది వెళ్ళి గుద్దుకోవడం జరుగుతుంది. గుద్దుకుంటే ఏమైతుంది, మొత్తం క్రాష్ అయిపోతుంది. సో దీని కాన్స్టెంట్ మెయింటైన్ చేయడం కోసం ఈ స్పీడ్ అనేది దీని చుట్టూ మెయింటైన్ చేస్తారనమాట. అయితే ఇలా తిరగడం వల్ల ఈ ఏదైతే స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది, ఇది భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు 90 మినిట్స్కి ఒక రౌండ్ ఫినిష్ చేసేస్తుంది. అంటే ఏంటి అంటే, మన లెక్క ప్రకారము అది డైలీ అంటే ఒక రోజుకి 24 అవర్స్ లోపల 12 నుంచి 13 సన్ రైజెస్ సన్ సెట్స్ అనేది చూస్తుంది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. నా అంచనా ప్రకారము, నా క్యాల్కులేషన్ ఒకసారి మీరే చేసుకొని చూడండి. 1 సెకండ్కి 8 కిలోమీటర్స్ ఉండొచ్చు అనమాట స్పీడ్, మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. క్యాల్కులేషన్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, దీనిని బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు ఇది ఎందుకు పెట్టడం అవసరం ఏంటంటే, ఇది ఈ ఏదైతే స్పేస్ స్టేషన్ ఉందో ఈ స్పేస్ స్టేషన్ అనేది ప్రపంచాన్ని, భూమిని, అట్ ది సేమ్ టైం యూనివర్స్ని అనేది స్టడీ చేస్తుంది అనమాట. ప్రపంచానికి సంబంధించిన ఏ దేశమైనా సరే ఇక్కడికి వెళ్ళి వాళ్ళ శాటిలైట్స్ లాంచ్ చేయడం కానీ, లేకపోతే ఏదన్నా స్పేస్కి ట్రావెల్ చేయడం కానీ ఉంటారు కదా, దీన్ని హాల్ట్ లాగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి ఇది ఎలా ఏర్పడిందంటే, కొన్ని దేశాలు కలిసి దీన్ని ఏర్పరిచాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా, అమెరికా, కెనడా, జపాన్, యూరోప్ కంట్రీ, ఇవన్నీ కలిపి ఒక దగ్గర చేరి ఈ స్పేస్ స్టేషన్ అన్ని బిల్డ్ చేసి దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అందుకే మన సునీతా విలియమ్స్ని ఇండియాకి తీసుకొచ్చే క్రమంలో మేము కూడా హెల్ప్ చేస్తామని రష్యా అడిగితే బైడెన్ ఈగోకి తీసుకెళ్ళి చేయలేదన్నమాట. ఒక దేశానికి కొట్లాడుకుంటున్నా, వీళ్ళకి పరస్పర విరోధం ఉన్నా సరే ఈ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో ఈ విషయంలో మాత్రం కలిసి ఉన్నారు, దానికి ఒప్పుకోవాలి. అట్ ది సేమ్ టైం రష్యాకి సంబంధించిన ఒక ఆస్ట్రోనాట్ కూడా స్పేస్లో ఉన్నాడు. మొన్న సునీతా విలియమ్స్తో పాటు దిగాడు తను కిందకి. సో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా అండి? డన్. ఎగ్జాంపుల్, ఇది ఎర్త్ అండి, దిస్ ఈజ్ సాటిలైట్, దిస్ ఈజ్ స్పేస్ స్టేషన్. సో ఇది చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. సో ఇది తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇందులో మనుషులు అనేవాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఈ ఎవరైతే ఆస్ట్రోనాట్స్, సైంటిస్ట్స్ ఉంటారో వీళ్ళందరూ భూమి మీద కానీ శాటిలైట్స్ మీద కానీ నిఘా పెడుతుంటారు. ఎప్పుడు ఎలా వర్క్ చేస్తుంది, ఏంది, అసలు ఇండియాకి ఏమన్నా ఎగ్జాంపుల్ ప్రపంచానికి ఏమన్నా థ్రెట్ ఉందా లేదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైనా కాదని సింపుల్ లాజిక్ చెప్పాలంటే, ఏలియన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ అసలు ఉన్నారా, వాళ్ళు మనల్ని చూస్తున్నారా అన్న దానికి ఎగ్జాంపుల్ బాగా న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే ఏలియన్స్ ఉన్నారు, వాళ్ళని మనం చూస్తున్నారు, వాళ్ళు మనల్ని వింటున్నారు, ఇది నిజం అని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఈ స్పేస్ స్టేషన్లో ఉన్న వాళ్ళే ధృవీకరించారు అనమాట. సో మీకు దీన్ని బట్టి అర్థం అవుతుంటుంది దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మనకి ఖచ్చితమైన నిఘా ఉంటుందన్నమాట ఈ స్పేస్ స్టేషన్ అనేది, అందుకే యూజ్ అవుతుంది. సో ఇన్ని వేల కిలోమీటర్లతోటి ఇది తిరగడం కానీ, రొటేషన్ కానీ, 400 కిలోమీటర్ పైన డిస్టెన్స్ కానీ, ఇవన్నీ చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది ఈ దేశాలన్నీ ఎందుకు ఒకటై దీని మీద పనిచేస్తున్నాయి అనేది. చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం ఇది. ఏదో సింపుల్గా రాకెట్
మనం స్పేస్కి పంపించినంత ఈజీ కాదనమాట దీని మెయింటెనెన్స్. సో గవర్నమెంట్ నాసా వాడు ఏం ప్లాన్ చేశాడంటే, ఇది మనం గవర్నమెంట్గా తీసుకుంటే చాలా ఎక్స్పెన్స్ అయిపోతుంది, చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారము. పంపించిన ప్రతిసారి కొన్ని వందల కోట్లు వేల కోట్లు ఖర్చు అయిపోతుంది. దీన్ని తగ్గించాలంటే దీన్ని ప్రైవేటైజేషన్ చేయాలి, ఎవరైనా కంపెనీస్ ఉంటే ఇస్తే బెటర్ కదా అని ఆలోచిస్తున్న టైంలో బోయింగ్ అనే ఒక స్పేస్ కంపెనీ అండ్ సెకండ్ వచ్చేసి మీ అందరికి తెలుసు ద సూపర్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్, సారీ ద బిజినెస్ విషయంలో కానీ దేంట్లోనే కానీ ఎలన్ మాస్క్, స్పేస్ ఎక్స్, వీళ్ళిద్దరిని కన్సిడర్ చేయడం జరిగింది. అప్పుడు సరే ఓకే క్యారీ ఆన్, మీరు 2014కి ఏదైతే డిస్కషన్ జరిగిందో వాళ్ళ ఎక్స్పెరిమెంట్లో కావచ్చు, వాళ్ళ రీసెర్చ్లో కావచ్చు, ది స్టార్టెడ్ బిల్డింగ్ వెహికల్ అనమాట, స్పేస్ వెహికల్ పైకి వెళ్ళడానికి. సో అలాగే బోయింగ్కి సంబంధించిన దానికి ఒక కొటేషన్ ఇచ్చారు, అట్ ది సేమ్ టైం స్పేస్ ఎక్స్కి సంబంధించిన దానికి ఒక కొటేషన్ ఇచ్చారు. అయితే దానికి ఎంత ఉందంటే హాఫ్ డిఫరెన్స్ అనమాట. $2.5 బిలియన్ ఏమో సో కాల్డ్ మన ఎలన్ మాస్క్ కొటేషన్, అండ్ మనోందేమో బోయింగ్దేమో లైక్ 4.2 or 3 సంథింగ్, అంటే డబల్ ఇన్ని $1 బిలియన్ అనమాట. సో అదే మొత్తుకుంటున్నాడు ట్రంప్, చాలా స్కామ్ చేశాడు, వదిలేశాడు, సో అండ్ సో అని చెప్తున్నాడు. బట్ థింగ్ ఏంటంటే బోయింగ్ వాళ్ళు ఫైనల్గా ఏం చేశారంటే స్టార్ లైనర్ అనే ఒక వెహికల్ని చేసి దాన్ని టెస్ట్ చేశారా ఏం చేశారో తెలియదు, బట్ బికాస్ టెస్ట్ చేయని అయితే ఎవరు పంపారు కదా, సో దే హ్యావ్ డన్ ఇట్. కానీ ఎలన్ మాస్క్ది ఎలా ఉంటుంది అంటే పర్ఫెక్షనిస్ట్, అన్ని పర్ఫెక్ట్గా ఎక్స్పెరిమెంట్ చేస్తారు, దాన్ని చేసిన తర్వాత చాలా ప్రయోగాలు చేసి ఫైనల్గా తను చేస్తాడు. కానీ బైడెన్ మాత్రం దీన్ని బోయింగ్ చూస్ చేసుకోవడం జరిగింది. బోయింగ్ కంపెనీ అంటే మీకు ఐడియానే ఉండొచ్చు, చాలా విమానాలు, కార్గోలు మొత్తం ఈ బోయింగ్ వల్ల చేయడం జరుగుతుంది. సో ఆ కంపెనీ అనమాట. ఈ బోయింగ్ వాళ్ళకి దీంట్లోనే ఒక 4 ఆస్ట్రోనాట్ని పంపించడం జరిగింది. ఎక్కడికి? June 6కి అంత ముందుగా ప్లాన్ చేస్తే June 6కి ఆమెను వెహికల్లో బట్టి ఇక్కడి నుంచి అమెరికన్ స్పేస్ స్టేషన్ నుంచి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఆ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీరు కరెక్ట్ గమనించాలి ఎందుకు ఇంత ఖర్చుతో కూడుకునే వ్యవహారం అనేది. ఎందుకంటే ఈ ఎర్త్ చుట్టూ అది ఎగ్జాక్ట్గా తిరుగుతూ ఉంటుంది కదా అండి. ఈ వెహికల్ అనేది ఎప్పుడు ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ వెళ్ళి అది డాక్ కావాలి. డాక్ ఇన్ ద సెన్స్ స్పేస్ ఎగ్జాంపుల్ ఎర్త్ అయిపోయింది, ఇప్పుడు స్పేస్ స్టేషన్ ఎర్త్ తిరుగుతుంది, స్పేస్ స్టేషన్ అనుకో, అది తిరుగుతూ ఉంటుంది దాని చుట్టూ. అప్పుడు ఈ వెహికల్ వెళ్ళి దానికి డాక్ అయిపోవాలి. ఏ టైంలో డాక్ అవుతుంది అది తిరుగుతూనే ఉంటుంది. సో దీని క్యాలిక్యులేషన్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యి ఇది అనేది ఇట్లా డాక్ అయిపోవాలి. డాక్ అయిపోయిన తర్వాత ఇట్ బికమ్స్ 2 పార్ట్స్గా 1 పార్ట్ అయిపోతుంది. సో అప్పుడు వాళ్ళ పనంతా ముగించుకున్న తర్వాత 8 డేస్ సునీతా విలియమ్స్ అనేది అక్కడ ఉండాలి. పనంతా అయిపోయిన తర్వాత షీ హాస్ టు కమ్ డౌన్. అప్పుడు చెక్ చేసుకున్నప్పుడు ఏమైందంటే ఈ బోయింగ్ ఏదైతే మన స్టార్ లైనర్ కంపెనీ ఉందో వెహికల్ ఉందో దానికి చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి. సో దాన్ని ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయని దీనికి కింద చెప్పినప్పుడు అదే మన స్పేస్ స్టేషన్ నుంచి కిందకి వెళ్ళినప్పుడు సో అక్కడ ఉండే కొన్ని రిపేర్ కావచ్చు, సో అండ్ సో చాలా ట్రై చేసి ఫైనల్గా మా నుంచి కాదని చేతులు ఎత్తేసారు బోయింగ్ వాళ్ళు. సో ఇప్పుడు ఇది వర్క్ అవ్వచ్చు, వర్క్ కాకపోవచ్చు. ఒకవేళ కింద దిగింది అనుకో కల్పన చౌలా గతే ఈమెకు బట్టే అవకాశం ఉంటుంది సునీతా విలియమ్స్కి. సో వాళ్ళు ఏం చేశారంటే రాజకీయం, ఇప్పుడే కనుక ఆమె దిగింది అనుకో, ఒకవేళ పేలిపోయింది అనుకో, ఇప్పటికే బైడెన్ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు, రాజకీయంగా మళ్ళా రాకపోవచ్చని ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ చేసి ఆమెను అక్కడనే ఆపడం జరిగింది. అది రష్యా హెల్ప్ చేస్తానా కూడా రష్యా హెల్ప్ తీసుకోవాలి బైడెన్. అండ్ వన్ మోర్ థింగ్, ఎలన్ మాస్క్ ఉన్నా కూడా మరి ఎలన్ మాస్క్ హెల్ప్ చేస్తానన్నా కూడా ఎందుకు తీసుకోలేదో మనకు అర్థం కాదు. ఇందులో రాజకీయ కోణం డెఫినెట్గా 100% ఉంది. సో అలా ఆపి ఫైనల్గా సెప్టెంబర్లోనో సంథింగ్ ఎప్పుడో వీళ్ళు ప్లాన్ చేసి ఫైనల్గా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తే అప్పుడు ఎలన్ మాస్క్ది మన డ్రాగన్ క్యాప్సూల్ స్పేస్ ఎక్స్ ఈ వెహికల్ కొత్త సపరేట్గా దీనికోసమే తయారు చేశారు కదా ఎలన్ మాస్క్. ట్రంప్ వచ్చిన తర్వాత దానికి ముందు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఆ వెహికల్ని వీళ్ళు పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఆ వెహికల్ తోటి ఏదైతే ఇది సక్సెస్ఫుల్గా డాక్ అయింది. డాక్ అయిన తర్వాత వీళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో సోకాల్ వీళ్ళందరినీ ఆ షిప్లోకి రావడం జరిగింది. అయితే ఆ వెహికల్లో వెళ్ళేటప్పుడు 4 వెళ్ళాలి, కానీ 2 వెళ్ళారు, ఎందుకంటే ఆల్రెడీ తీసుకురావాలి కదా. సో ఇద్దరు అక్కడ ఉండి మిగతా 2 వెళ్ళారు కదా. సో 4 సీట్స్ ఖాళీ ఉంటుంది. మరి తిరిగి వచ్చేటప్పుడు 4 మెంబర్స్ కలిసి వస్తారు, కల్పన చౌలాతో పాటు ఇంకొక రష్యన్ సైంటిస్ట్ అనుకుంటా. దే హ్యావ్ టు కమ్ డౌన్ మొత్తం. కాబట్టి ఆల్రెడీ అంత సెట్ అయిపోయింది. దిగిన తర్వాత
స్టిల్ ఇంకా డౌట్లు, క్వశ్చన్స్ అసలు చాలా ఇంతకుముందుకు 2-3 సార్లు వెళ్ళి వచ్చినా కూడా ఇప్పుడున్నంత ఉత్కంఠ ముందు లేకుండే. ఎందుకంటే ఈమె ఆల్రెడీ 9 నెలలు ఉందల్లా. అంటే 290 రోజులు అందులో ఉందంటే మామూలు విషయం కాదు. ఒకసారి అర్థం చేసుకోండి. అయితే అక్కడి నుంచి ఈమె మెల్లగా 19th మార్చ్కి మొత్తానికైతే ఏదైతే మన అమెరికాలో ఉన్న సముద్రం కావచ్చు, లేకపోతే నది కావచ్చు, అక్కడ ల్యాండ్ అవ్వడం జరిగింది. సో వీళ్ళు ఎందుకు ఇంత భయపడుతున్నారంటే మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్, వెళ్ళేటప్పుడు అంటే పంపించేస్తారండి, దాట్స్ ఓకే. బట్ దిగేటప్పుడు చాలా జాగ్రత్త ఉంటుంది. ఎందుకంటే 2500 కిలోమీటర్ల పైగా వేగంలో తిరుగుతున్న స్పేస్ స్టేషన్ నుంచి అది అన్డాక్ కావాలి. అది అన్డాక్ అవుతున్నప్పుడు సేమ్ స్పీడ్తో ట్రావెల్ అవుతూ సేమ్ స్పీడ్తో అన్డాక్ కావాలి అది. సో ఇట్ హ్యాస్ టు వర్క్. ఇది కూడా ట్రావెల్ కావాలి. చూడండి మీరు దీంట్లో జాగ్రత్తగా గమనించండి. సో ఇది అన్డాక్ అయింది. సో ఈ అన్డాక్ అయిన 2500 కిలోమీటర్స్ ఇట్ హ్యాస్ టు రెడ్యూస్ ఆల్మోస్ట్ 12,000 కిలోమీటర్ల నుంచి ఒకటేసారి తగ్గాలంటే, సరే 7,000 కిలోమీటర్లు పెట్టుకుందాం, 9,000 కిలోమీటర్లు పెట్టుకుందాం, తగ్గాలంటే దీంట్లో ఎన్ని ప్రక్రియలు జరుగుంటాయి. సో ఆర్బిట్ తిరుగుతూ ఇది కూడా తగ్గుతూ ఒక్కటిసారి 400 కిలోమీటర్లు అండి డైరెక్ట్ అంటే స్మాష్ అంతే. ఇంకా ఆ స్పీడ్లో ఒక్కటిసారి ఆగిపోయినా కూడా ఏదైతే ఫోర్స్ ఉందో రాపిడి మొదలైపోయి ఆ రాపిడికి అగ్నిపర్వతంలాగా బద్దలైపోతుంది. అది యాషెస్ కూడా మిగిలివు. సో ఆ ప్రమాదం ఉంది. సో ఆ స్పీడ్ని కంటిన్యూస్ స్లోగా ఇట్ హ్యాస్ టు గెట్ ఆల్మోస్ట్ ఒక 700 కిలోమీటర్ల, కొంచెం భూమికి దగ్గర వచ్చిన 700 కిలోమీటర్లు స్లో అయిపోయిన తర్వాత మెల్లగా వీళ్ళకున్న క్యాలిక్యులేషన్ బట్టి, వీళ్ళకున్న టెక్నాలజీని బట్టి, మెకానిజం బట్టి స్పీడ్ని తగ్గించుకుంటూ వస్తారనమాట. తగ్గించుకుంటూ వచ్చిన తర్వాత ఫైనల్గా భూమికి లాస్ట్కి దగ్గరకు వచ్చి 27 km/h వస్తుంది. అది ఎంత డిస్టెన్స్లో మనకు తెలియదు. సో ఆ డిస్టెన్స్ని కూడా బ్యాలెన్స్ చేసి క్లోజ్ చేయాలంటే భూమికి అయితే ప్రాబ్లం అని చెప్పి దే చూజ్ అండ్ వాటర్. ఆ ఏదైతే ఆ వాటర్ దగ్గరికి వెళ్తుందో అప్పుడు పారాషూట్లో ఓపెన్ చేస్తారు. పారాషూట్లు ఓపెన్ చేసేసరికి ఆ స్పీడ్ ఒకటేసారి కనుక కంట్రోల్ అవుతుంది స్పీడ్. అయితే అందుకే ఏమవుతుందంటే లాస్ట్ 7 minutes అనేది అసలు సిగ్నల్ ఉండదు అనమాట. వీళ్ళు అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు తెలిసి ఆ వెహికల్కి అండ్ కింద ఉండే స్పేస్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి శాటిలైట్ కనెక్షన్స్ కావచ్చు, సోకాల్డ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, సిగ్నల్స్ కావచ్చు ఉంటాయి. దాన్ని బట్టే దే విల్ బీ ఆపరేటింగ్ ఎవ్రీథింగ్ అనమాట. సో స్లోగా వచ్చిన తర్వాత 7 minutes ఏదైతే ఉంటుందో భూమికి చేరిపోయే 7 minutes సిగ్నల్స్ మిస్ అవుతాయి అనమాట. సిగ్నల్స్ మిస్ అయిపోయి అది లోపల మరి సోకాల్ మన ఈ ఏదైతే ఫ్యూయల్ యూజ్ చేస్తారో అది ఆన్లో ఉంటుంది కదా. సో అది రెడ్యూస్ చేయడం, అంత స్పీడ్ తోటి ఒక్కటిసారి ఆగేసరికి ఏమైపోతుందంటే 1700 degrees Celsius ఏదో హీట్ అని చెప్పాను కదా, మీకు ఐడియా ఉంటుంది. ఆ హీట్ అనేది దాని కింద ప్రొడ్యూస్ అవుతున్నాను. దాని కింద అంటే వీళ్ళు ఏదైతే వెహికల్ ఉన్నారో దాని కింద అంత హీట్ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ 100-200 degrees Celsius హీట్ తట్టుకోవాలంటే చచ్చిపోతుంది. ఈ ఎండాకాలం 40 degrees హీట్ అంటే చచ్చిపోతుంది. చూడు చెమట వచ్చేస్తుంది, చచ్చిపోతున్నాం. అట్లాంటిది 1700 degrees Celsius అంటే ఇంకా యూ కెన్ ఇమాజిన్. అందుకే కల్పనా చావ్లా హీలియం లీక్ అయిపోయింది చూసారా, అక్కడ చిన్న హోల్ ఉంటే ఆ హోల్లో నుంచి హీట్ ఎంటర్ అయిపోయి స్మాష్ అయిపోయింది. సో ఇమాజిన్. సో ఆ హీట్ నుంచి రెడ్యూస్ ఎంత అయిపోయిన తర్వాత ఆ వాటర్ చూస్ చేసుకుని అక్కడ ఓపెన్ అయిపోయిన తర్వాత అది ఆ ఫోర్స్తో వచ్చి నీళ్ళలో పడుతుంది. అప్పటికి కూల్ అనమాట. ఆమె నీళ్ళల్లో ఏదైతే ఆ వెహికల్ నీళ్ళల్లో పడుతుందో నీళ్ళల్లో పడ్డ 1 hour లోపల రెస్క్యూ టీమ్ మొత్తం వచ్చేస్తుంది దాని చుట్టూ. ఈ స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఎలాన్ మస్క్ సంబంధించిన టీం మొత్తం ఉంటుంది అనమాట. బోట్ ఒక షిప్ ఉంటుంది, అందులో లాంచెస్ లాగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆ చుట్టూ అవన్నీ మనుషులే కాకుండా డాల్ఫిన్స్ని కూడా పెట్టారు వీళ్ళు. సో ఇవన్నీ మళ్ళా ఈ డాక్ ఏదైతే ఉందో అది ఇట్లా పడ్డ తర్వాత ఇట్లనే నుంచుంటే పర్లేదు, ఉల్టా అయితే మళ్ళీ వాళ్ళు రెస్క్యూ చేయడానికి ప్రాబ్లం అవుతుంది. సో వీళ్ళు వెంటనే చుట్టూ ఉంటారు కాబట్టి ప్రికాషన్స్ తీసుకొని ఫైనల్గా వాళ్ళని చాలా జాగ్రత్తగా స్పేస్ షిప్స్లో నుంచి బయటికి తీయడం జరిగింది. ఇంత ప్రాసెస్ ఉంటుంది. అందుకే ఆస్ట్రోనాట్స్ అంటే వాళ్ళు రియల్ లీడర్స్ అని చెప్పేది. అందుకే ఇంత రిస్క్ చేసి పైకి వెళ్తారు. ఇప్పుడు ఆమె మామూలు మనిషి కావడం ఇంకొక ఎత్తు అనమాట. ఎందుకంటే స్పేస్లో మనం స్పేస్కి వెళ్ళిన తర్వాత గ్రావిటీ ఉండదు. మనం వాటర్ తాగుతాం కదా, వాటర్ తాగినప్పుడు వాటర్ గాల్లో ఉంటుంది అనమాట. వాటర్ తాగాలంటే నోట్లో మూతి పెట్టుకొని తాగుతూనే వాటర్ తాగలుగుతాం. టాయిలెట్ పోయాలన్నా, మోషన్ వెళ్ళాలన్నా కూడా అదంతా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సింపుల్ చెప్పాలంటే స్పేస్లో డైపర్స్ వేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే
వాళ్ళు స్నానం చేయాలన్నా కూడా బట్టతోటి క్లాత్ తోటి వాటర్లో ముంచి చేసుకుంటారు అంతే. గాల్లో ఎగురుతూ ఉంటారు. అందుకే మీరు చూసుంటారు సునీత విలియమ్స్ వీడియోస్ పెడుతున్నప్పుడు మొత్తం హెయిర్ అంతా ఇట్లా పైకి లేసిపోయి ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ స్పేస్ స్టేషన్లో మన సునీత విలియమ్స్ ఒక్కతే కాదు, మొత్తం 11 మంది ఉన్నారు అక్కడ. ప్రపంచానికి సంబంధించిన 11 మంది ఆస్ట్రోనాట్స్ అక్కడ ఉన్నారు. అండ్ వచ్చేటప్పుడు 4 వచ్చారు, వెళ్ళేటప్పుడు 2 వెళ్ళారు కదా, వచ్చేటప్పుడు 4 వచ్చారు. సో సునీత విలియమ్స్ ఒక్కతే లేదు, చాలామంది ఉన్నారు. కాకపోతే సునీత విలియమ్స్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే తనకి ఇంతకు ముందుకు 2 సార్లు వెళ్ళింది, పైగా 300 రోజులు ఉన్నదన్న రికార్డు ఉంది. ఇప్పుడు అది కాకుండా ఒకటేసారి 9 నెలలు ఉంది. ఇప్పుడు 9 నెలలు అంటే యూ కెన్ క్యాలిక్యులేట్ 290 డేస్ ఎంత వస్తుంది, అది ఇన్ని రోజులు మళ్ళీ ఉంది. సో ఈ రికార్డ్ ఉంది, ఎక్స్పీరియన్స్ గల ఒక ఆస్ట్రోనాట్ కాబట్టి వీళ్ళు 2014 తర్వాత ఒక ప్రైవేట్ సంస్థతో డెసిషన్ తీసుకున్నారు కాబట్టి ఈమె వెళ్తే బాగుంటుంది, కొంచెం అనుభవజ్ఞురాలు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ చేయగలుగుతుంది అని చెప్పి పంపించారు. వీళ్ళు తీసుకునే ఈ డెసిషనే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పరువు నిలబెట్టిందని చెప్పాలి. వై? బికాస్ షీ హాస్ అన్ ఎక్స్పీరియన్స్డ్. ఇన్ని రోజులు లేట్ అయినా కూడా తట్టుకోగలిగింది. ఆడ ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది, ఆడ డిహైడ్రేటెడ్ ఫుడ్ మాత్రం తీసుకోగలుగుతారు. ఆడ ఏదైనా లిమిట్గా సింపుల్గా లాజిక్గా చెప్పాలంటే మనం చీచీ అంటాం కానీ జీవితం అంటే అంతే అండి. ఏంటంటే చీచీ అని ఎందుకు అంటున్నానంటే మనం పోసే టాయిలెట్ ఉంటుంది కదా, ఆ టాయిలెట్ని ప్యూరిఫై చేసుకొని అదే తాగుతారు వాళ్ళు. మళ్ళీ బయటికి ఆ టాయిలెట్ రూపంలో వస్తే దాన్ని ప్యూరిఫై చేసుకొని మళ్ళీ అదే తాగుతారు. ఎందుకంటే స్పేస్కి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఎటువంటి వాటర్ సోర్సెస్ కానీ ఉన్నాయి కదా, సో ఇది ఒకటే దిక్కు. సో ఇంకోటి ఏంటంటే ఇది కాకుండా 2 నెలలకు ఒకసారి, అంటే సంవత్సరానికి ఒక 6 టైమ్స్ అనుకోవచ్చు, 5 to 6 టైమ్స్ వీళ్ళు కార్గో షిప్స్ పంపిస్తారు పైకి. అందులో వీళ్ళకి కావాల్సిన రేషన్ తీసుకొని వెళ్తుంది. రేషన్ కావచ్చు, వీళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు, టెక్నాలజీస్ కావచ్చు, లేకపోతే టెక్నికాలిటీకి సంబంధించిన వస్తువులు కావచ్చు, ఆడ రిపేరింగ్ చేసుకోవడానికి ఏదైనా ప్రాబ్లమ్స్ వీళ్ళు పంపిస్తే కిందకేసి పంపిస్తుంటారు కదా, సో కాళ్ళు అట్లా అనమాట. సో ఇక్కడ నుంచి కార్గో షిప్లో వెళ్తాయి. ఫుడ్ కానించి మొదలు పెడితే వాళ్ళ దుస్తువులు, అంటే డ్రెస్సెస్ కానీ, టూత్పేస్ట్లు కానీ, ఇవన్నీ అనమాట వెళ్తుంటాయి. స్పేస్లో మీ ఎగ్జాంపుల్గా చెప్తాను, స్పేస్లో టూత్పేస్ట్ ఎలా ఉంటుందంటే పళ్ళు తోమిన తర్వాత దాన్ని అలాగే వదిలేస్తే ఏమవుతుంది, పళ్ళు మింగేస్తారు, అది బయటకు ఉమ్మేయడానికి లేదు. సో మింగేసినప్పుడు ఏమవుతుంది, బయట మొత్తం ఇప్పుడు తోను ఉమ్మేసామనుకొని అది గాల్లోనే ఉండిపోద్ది. మళ్ళీ ఎవరైనా వ్యక్తి పోతుంటే మీద తగులుతుంది, అది గలీజ్గా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారంటే టూత్పేస్ట్ని కూడా కరిగిపోయి లోపలికి వెళ్ళిపోతుంది, బ్రష్ కూడా. సో అలాంటి టెక్నాలజీ అనమాట. సో స్పేస్లో రాయాలంటే కూడా సపరేట్ పెన్ను, పెన్సిల్, ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సపరేట్గా డిజైన్ చేయడం జరుగుతుంది. స్పేస్ లైఫ్ అనేది అంత ఘోరంగా ఉంటుంది. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు, పాక్కుంటూ వెళ్తారు, గాల్లో వెళ్తారు. ఒక్కరోజు 2 రోజులు అంటే ఉండగలుగుతాం మనం ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్ ట్రావెల్ చేసి వేరే వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడక్కడ హోటల్స్లో ఉండి రావాలంటేనే మనం విసికెత్తిపోతే, వామిటింగ్ జరిగితే, డిఫరెంట్ సిమ్టమ్స్ వస్తాయి వాటర్ పడక. అట్లాంటిది 9 months ఆ స్పేస్ స్టేషన్లో ఉండాలంటే జస్ట్ ఇమాజిన్ ఆమె బ్యాలెన్స్ చేసిందంటే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ మెడిసిన్స్ కూడా డిఫరెన్స్ ఉంటాయి. ఇక్కడున్న మెడిసిన్స్ కాకుండా అక్కడ వేరే మెడిసిన్స్ ఉంటాయి. ఇలా ఉంటుంది లైఫ్ అక్కడ. సో అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అంటే బోన్స్ మొత్తం స్మాష్ అయిపోతాయి, లోపల బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి, మజిల్స్ ఉండవు, మజిల్స్ కూడా తగ్గిపోతుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ కానించి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానించి, ఇవన్నీ ఎంత బ్యాలెన్స్ చేసినా, వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి ఎంత ఉంచుకున్నా కూడా ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. అక్కడి నుంచి భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు నడవకుండా ఇట్లా పడిపోతారు. అందుకే మేము సునీత విలియమ్స్ని చూడొచ్చు, చెప్పకూడదు కానీ ఒక డెడ్ బాడీ లాగా పడిపోయింది. తను కోలుకోవాలంటే కొన్ని నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, ఇంకెక్కువే పట్టవచ్చు. ఆమెను ఒక చిన్న పిల్లలాగా ఇప్పుడు కాపాడుకోవాలి. ఇప్పటి నుంచి కొన్ని రోజుల వరకు నాసా అండర్లో హ్యాండ్ ఓవర్లో ఆమె వాళ్ళ హాస్పిటల్ దాంట్లో ఉంటుంది. వై? బికాస్ వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా, బయటికి చెప్పాలి కావచ్చు, లేకపోతే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు ఆమె ప్లాన్ చేసుకొని బయటికి రావాలి. సో మెల్లిమెల్లిగా బ్లడ్ సర్క్యులేషన్ నుంచి మొదలుపెడితే మెల్లిమెల్లిగా మొత్తం ఇప్పుడు ఒక పేషెంట్ ఆమె. కంటి చూపు కూడా ప్రాబ్లం ఉంటుంది, కంటి చూపు పోతుంది, బ్రెయిన్, మెంటల్గా, ఫిజికల్గా బాడీ మొత్తం డిజార్డర్ అయిపోతుంది. చిన్నగా చెప్పాలంటే అలా వెళ్ళి వచ్చిన ఆస్ట్రాయిడ్స్కి జ్ఞాపక శక్తి అనేది పోతుందంట, వాళ్ళు గుర్తుపట్టారంట జనాల్ని. అంటే ఏంది మొత్తం మరీ ఘోరం కాదు, లైట్గా కొంచెం లూజ్ అవుతూ ఉంటుందన్నమాట మెమరీ పవర్. ఇన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి అంత టెన్షను, అంత ఆమెను రెస్క్యూ చేయడం కోసం, వాళ్ళ కోసం అంత చేశారు. ఒకవేళ
వీళ్ళని ఇంత రిస్క్ చేసి అన్ని వందల కోట్లు వేల కోట్లు పెట్టి వీళ్ళని కాపాడే అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. రేపొద్దుగల ఎత్తుకి ఏమైనా కావచ్చు, ఏమైనా కావచ్చు. ప్రపంచాలన్నీ కలిసి ఒక దగ్గర తీసుకొని ఇనిషియేషన్ తీసుకొని దాన్ని పాటిస్తున్నారు. నెక్స్ట్ ఇలాంటి ఆపరేషన్స్ చేయకపోతే నెక్స్ట్ ఇంకెవ్వరు వెళ్ళరు. ప్రపంచంలో ఇది ఒక స్పేస్ షిప్ తెలిసి నాకు. ఇంకో స్పేస్ స్టేషన్ ఏమైనా ఉందా అంటే ఇంటర్నేషనల్ది చైనా వాళ్ళది ఉంది. టియాంగో స్పేస్ స్టేషన్ అంటే హెవెన్లీ స్పేస్ అని అర్థం. వాళ్ళది ఒకటి ఉంది. తర్వాత ఇప్పుడు రష్యా కూడా నాకు తెలిసి దే వాంట్ టు మూవ్ సపరేట్లీ ఒక స్పేస్ స్టేషన్ అనేది. ఇప్పటికి 30 సంవత్సరాలు దాటిపోయింది అనుకుంటా స్పేస్ స్టేషను. ఆ స్పేస్ స్టేషన్ ఇప్పుడు వాళ్ళు తీసేద్దాం అనుకుంటున్నారు. తీసేద్దాం అనుకొని అక్కడే వదిలేస్తే సరిపోదు. ఎందుకంటే అక్కడే వదిలేశారనుకో శాటిలైట్స్ అవి కొట్టుకొని మళ్ళీ భూమికి తగిలి అదొక ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నీట్గా జాగ్రత్తగా దాన్ని భూమి మీదకి తీసుకొచ్చి ఇక్కడే ఏదో సముద్రంలో స్మాష్ చేసి పడేస్తారు. సో మళ్ళా కొత్త స్పేస్ స్టేషన్ ప్లాన్ చేయాలి. మీకు చెప్పడం మర్చిపోయాను కదా, దాని సైజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఆ స్పేస్ స్టేషన్ సైజు 64 × 100 మీటర్స్, అంటే ఒక ఫుట్బాల్ కోర్ట్ అంత సైజు ఉంటుంది పెద్దగా స్పేస్ స్టేషన్. అంత పెద్ద స్పేస్ స్టేషన్ అన్ని వేల కిలోమీటర్లతోటి ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ అబ్జర్వ్ చేస్తుందంటే జస్ట్ ఇమాజిన్ మన టెక్నాలజీ ఎంత ఉందని. సో అందుకే మన రెస్క్యూ కానీ ఏదన్నా ఈ వెహికల్స్ వెళ్ళి చేయడం కానీ అంత రిస్కీ ప్రాసెస్ ఉంటుంది. ఇందులో ప్రైవేట్ సంస్థ ఇప్పటిదాకా గవర్నమెంట్ మాత్రమే పట్టించుకుని ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు వస్తున్నాయి. స్పేస్ ఎక్స్, ఎలన్ మాస్క్ ఎందుకు అంత తోపడినారంటే ఎలన్ మాస్క్ ఏ స్టేజ్కి వెళ్ళాడంటే ఎర్త్ చుట్టూ మొత్తం 7,000 సొంత శాటిలైట్స్ ఉన్నాయి మనోడి. స్పేస్ ఎక్స్ మీరు వింటారు కదా, స్టార్లింక్ అని. అదే దీని గురించి వేరే ఎపిసోడ్ చేద్దాం. ఇదంతా ఒక హిస్టరీ లాగా ఉంటుంది ఎలన్ మాస్క్ది. సో మొత్తానికి అయితే ఎలన్ మాస్క్ అయితే హీరో అయ్యాడు వీళ్ళని రెస్క్యూ చేసి. దీని వెనకాల స్కామ్లు ఏంటో నాకేం అర్థం కావట్లేదు, కానీ దీని వెనకాల మాత్రం ఖచ్చితంగా పాలిటిక్స్ అయితే జరిగినాయి. ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఆమె కిందకి దిగింది. అప్పటిదాకా మరి కావాలనే ఆమె పైన వదిలేశాడు అని చెప్పి మాట్లాడతారు. ఆమె ఒక్కతే కాదు కదా, ఇంకా చాలామంది ఉన్నారు. అదొక ప్రాసెస్, వెళ్తూ ఉండాలి వస్తూ ఉండాలి. ఈ రేషన్కి పంపించే స్పేస్ ఏవైతే కార్గోస్ ఉంటాయో వాటి గురించి నాకు అంత క్లారిటీగా ఐడియా లేదు. వై? బికాస్ వీళ్ళు రేషన్ క్యారీ చేయడానికి తీసుకెళ్తారు కదా వెహికల్స్, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏదైతే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా వీళ్ళు వాడుకున్నాయి, చెప్పాం కదండి, ఉంటాయి కదా కొన్ని వేస్టేజెస్, తుడుచుకోవడం అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా గార్బేజ్ కావచ్చు, ఖరాబ్ అయిన ఐటమ్స్ ఉంటాయి కదా, అవి ఏడపడతాడు ఆ స్పేస్లో వదిలేయలేరుగా. సో దాన్ని జాగ్రత్త పడి ఇది ఏదైతే మళ్ళీ కార్గో ఉంటుందో అందులో తీసుకొని మళ్ళీ ఇది డంప్ చేసి దాన్ని కిందకి పంపిస్తారు. అది కిందికి వచ్చే టైంకి ఇప్పటికే చెప్పాను కదా, ఆ హీట్లో మొత్తం యాషెస్ అయిపోతుంది ఆ గార్బేజ్ మొత్తం. అది. సో ఇదండి సునీత విలియమ్స్ గురించి. ఇప్పుడు అర్థమైందిగా సునీత విలియమ్స్ గురించి ఆమె గొప్పతనం కానీ లేకపోతే దాని వెనకాల ఉన్న హిస్టరీ కానీ, అసలు ఇంటర్నేషనల్ స్పేస్ షిప్కి ఎందుకంత ప్రత్యేకత అని, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని మీకు అర్థమైందని కోరుకుంటాను. ఇంకా చాలా హిస్టరీ ఉంటుందండి, నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా థ్యాంక్ యూ.